ఇప్పుడు మామూలుగా సయాటికా అంటే ఏంటని చెప్తాను. ఓకే, ఎలా ఉందండి? బాగానే ఉంది సార్. ఫ్రీగా లేస్తుందా? అవును, వెరీ గుడ్. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మందులు లేవు, మాత్రలు లేవు, సర్జరీ లేవు, అనవసరమైన రిపోర్ట్స్ లేదు. సో చాలా మంది నన్ను అడిగేది, ఇది పర్మనెంట్ సొల్యూషన్ అండి, పర్మనెంట్ క్యూర్ అండి. నేను ఫోటోలు చూసాను. క్రికెట్ ఫ్యాన్ అండి మీరు? లేదండి, రంజీ ట్రాఫిక్ పనిచేశాను నేను స్పోర్ట్స్ ఫిజియో కింద. సో సర్జరీ ఒక్కటే సొల్యూషన్ కాదు. హాయ్ మయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, అందరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే రీసెంట్గా నేనుని మా ఫ్రెండ్ తనయ్య గారు ఇద్దరం కలిసి ఒక హాస్పిటల్కి వెళ్ళాం. వాడు సాఫ్ట్వేర్ వాడి బ్యాక్ పెయిన్ అయ్యో ఉంటే నేను కూడా అటు ఇటు తిరగడం వల్ల నాకు కూడా ఇబ్బందులు అయితే హాస్పిటల్కి వెళ్ళాను. ఎటువంటి మెడిసిన్ కానీ ఎటువంటి ఆపరేషన్ లేకుండా చాలా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ. అదంతా కూడా మీరు ముందు వీడియోలో చూస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో బ్యాక్ పెయిన్, మోకాలు నొప్పులు కానీ ఎటువంటి పెయిన్స్ అయినా సరే వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. అసలు మన ఇంట్లో పెద్దవాళ్ళకైతే మ్యాక్సిమం అందరికీ ఉంటున్నాయి. మరి ఫుడ్ ప్రభావమో లేకపోతే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజో ఏంటో తెలియదు. కానీ అయితే వాటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో నేను లాగడానికి ప్రయత్నించాను. 15 నిమిషాల వీడియో కాన్సన్ట్రేషన్గా వినండి, మీకు తెలియకుండానే టైం జరిగిపోద్ది. మళ్ళీ నేను లాస్ట్లో మాట్లాడతాను. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. ఏమాత్రం లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చెల్లో సార్, బేసిక్గా నా నొప్పుల గురించి చెప్పానంటే 70 సంవత్సరాలు ముసలోడికి ఉన్న నొప్పులు ఉన్నాయి నాకు. మెయిన్ నొప్పి ఒకటి చెప్తాను. ఇది ఉంది చూసారా, ఈ వెనక సొట్టలో నొక్కిన అప్పుడప్పుడు నొప్పి వస్తుంది. వచ్చి నైట్ పడుకునేటప్పుడు ఎక్కడ లాగుద్దో తెలీదు, కానీ కాలంతా లాగుద్ది. నేను అప్పుడు పిల్లో మీద కాలు వేసుకుని పడుకుంటాను. పొద్దునకి తగ్గుద్ది. ఎప్పుడో ఒకసారి, లైక్ 1 వీక్ ఒకసారి చెప్పలేం, దాని ఇష్టం. అది ఎలా మొదలైందో గుర్తుందా మీకు? ఎలా మొదలైంది అంటే, నేను కోళ్ళ ఫారం ఉండేదండి మాకు. కోళ్ళ ఫారం లో కొంచెం పని ఎక్కువ ఉంటుంది, మీకు తెలిసిందే కదా. లైక్ ఇది 3 years 4 years బ్యాక్. అది ఇక్కడ నొప్పి ఉండేది. అది ఎప్పుడు వస్తుందో తెలీదు. ఈ మధ్యన ఎక్కువ నా వర్క్ అంతా మొబైల్లో ఉంటుంది, ల్యాప్టాప్ ముందు ఉంటుంది. ఇంత ముందు పబ్జి గేమ్ లైవ్ చేసేవాడిని. 3-4 గంటలు యూట్యూబ్ లో లైవ్ చేసేవాడిని. అప్పుడు ఎక్కువ కూర్చోవడం వల్ల ఏంటో తెలీదు నాకు. ఇప్పుడు కూడా ఈ సొట్ట ఇక్కడ నొక్కుతుంటే నాకు నొప్పి వస్తుంది. నా వేళతో నేను నొక్కుంటే ఇక్కడ నొప్పి వచ్చేస్తుంది. అది ఎప్పుడు వచ్చిందనేది నాకు కూడా సరిగ్గా ఎగ్జాక్ట్ గుర్తులేదండి. కానీ పెయిన్ వస్తుంది. ఒక నైట్ విపరీతంగా వస్తుంది. మా అమ్మతో కూడా చెప్తాను, అమ్మ కాళ్ళు లాగేస్తుంది అంటాను. పొద్దున్న లేచేసరికి మొత్తం నార్మల్ అయిపోద్ది. మీరు ఆ సొట్ట చెప్తున్నారు కదా, ఆ సొట్ట పేరు ఎస్ఐ జాయింట్ అన్నమాట. అంటే మన బాడీలో పైన ఉండే బరువు మొత్తం కిందకి పంపించడానికి, కింద ఉండే బరువు మొత్తం పైకి పంపించడానికి అదే హెల్ప్ చేస్తుంది. ఆ జాయింట్ ఇక్కడ ఉంటుంది. ఇది ఎస్ఐ జాయింట్ అంటారు. ఇక్కడే మీరు నొప్పి అంటున్నారు. సో ఇప్పుడు బేసిక్లీ ఆ జాయింట్లో మూమెంట్ ఉండదు. దాని పనే వెయిట్ తీసుకెళ్ళడం. అంటే ఇప్పుడు నేను ఈ చెయ్యి ఉంది, నేను షూ వేసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు నా పైన ఉండే బాడీ వెయిట్ మొత్తం కింద ట్రాన్స్ఫర్ అవ్వాలంటే నాకు ఈ జాయింట్ అనేది వెయిట్ మొయ్యాలి. వెయిట్ మోసి దాన్ని కిందకి పంపించాలన్నమాట. సో ఇది యూజువల్లీ ఇంజురీ ఎలా అవుద్దంటే, ఇప్పుడు ఒక వెయిట్ ఉంది, ఆ వెయిట్ మీరు ఎత్తుదాం అనుకుంటున్నారు, కానీ అది అంత వెయిట్ ఉందని మీకు తెలియదు. మీరు జస్ట్ సడన్ గా ఎత్తేస్తారు. ఎత్తితే టక్ అని పట్టేస్తుంది. లేకపోతే మెట్లు దిగుతూ ఉంటారు. మెట్లు దిగేటప్పుడు ఒక మెట్టు జస్ట్ డ్రాప్ అయ్యి రెండో మెట్టు పడుద్ది, మళ్ళీ టక్ అని పట్టేస్తుంది. సో ఇలా మొదలవుద్ది అనమాట. ఇలా మొదలయ్యి మనం బెడ్ లో ఇటు నుంచి అటు తిరిగినా, అటు నుంచి ఇటు తిరిగినా, స్లీపింగ్ పొజిషన్ లో కూడా మార్చుకుంటూ ఉంటాం. పిల్లో ఇటు వేసుకుంటాం కాసేపు, మళ్ళీ అటు వేసుకుంటారు. కంఫర్ట్ ఉండదు. ఇటు పడుకున్నా ఒత్తుకున్నట్టు ఉంటది. రెండు కాళ్ళ కింద పిల్లో వేసుకుని కాళ్ళు కొంచెం అప్లో పెట్టుకుని పడుకుంటాను. మరి అది నాకు బ్యాక్ పెయిన్ వల్ల నాకు నిద్ర సరిగ్గా పట్టట్లేదా లేకపోతే ఏంటనేది నాకు ఇప్పటికీ సరిగ్గా అర్థం కాదు. అరే మీరే అన్కాన్షియస్ గా ఏం చేస్తున్నారంటే, ఆ వెయిట్ ఎలాగైనా నడువు నుంచి లేపేయాలని దిండు పెట్టుకొని పైకి రెండు కాళ్ళు ఇలా పెట్టుకుంటాను, కళ్ళ కింద పిల్లో పెడుతున్నారు. సో ఇప్పుడు బేసిక్లీ ఇప్పుడు ఈ ఎస్ఐ జాయింట్ అనేది ప్రాబ్లం అనమాట. ఇప్పుడు దాని అసెస్మెంట్ తీస్తాను, దేంట్లో నొప్పి వస్తుందో చూద్దాం, దాన్ని ఎలా అడ్జస్ట్ చేసి దాని ఒరిజినల్ పొజిషన్ లో కూర్చోబెట్టిన వద్దో చూద్దాం. సరేనా? రండి ఎగ్జామినేషన్ స్టార్ట్ చేద్దాం. నా పేరు డాక్టర్ హర్షవర్ధన్ అండి. ఐఎమ్ మస్కులోస్కెలిటల్ ఫిజియోథెరపిస్ట్. అంటే మీ కండరాల్లో కానీ, ఎముకల్లో కానీ, గుజ్జులో కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే చూసే ఒక ఫిజియోథెరపిస్ట్. సో మెయిన్గా ఏం చేస్తామంటే, ఇక్కడ మాన్యువల్ థెరపీ అనే ట్రీట్మెంట్ చేసుకుంటూ వస్తాం. ఈ మాన్యువల్ థెరపీ అనేది చేత్తో ముట్టి తాకి నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి మొదలవుతుందని చెప్పి చూసి మందులు మాత్రం లేకుండా మాన్యువల్ టెక్నిక్స్, అంటే చేత్తోనే అక్కడ ఉండే బోన్ జరిగినా లేకపోతే జాయింట్ జరిగినా ఒక డిస్క్ మ్యానిపులేషన్ చేయాలన్నా అవి చేసి నొప్పిని ఉపశమనం చేసే చదువు మేము చదువుకున్నాం.
అండ్ ఇక్కడ ఏం చేస్తాం అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా తరోగా ఉంటుంది. ఇంతకు ముందర కాలంలో ఏ డాక్టర్ అయినా వెళ్ళి మీకు ఇక్కడ నొప్పి ఉంది అక్కడ నొప్పి ఉందని చెప్తే ముట్టి తాకి చూసి ఎక్కడి నుంచి నొప్పి వస్తుందని ఫిజికల్ ఎగ్జామినేషన్లో కనుక్కునే పరిస్థితి ఉండేది. కానీ ఈ మధ్యన ప్రతి డాక్టర్ కూర్చున్న చోట నుంచి లేవట్ల. సో ఇప్పుడు కూర్చున్న చోట నుంచి మీకు ఈ రిపోర్ట్ తీసుకురండి ఆ రిపోర్ట్ తీసుకురండి అని చెప్పడానికి అవన్నీ చేసేదానికి ముందర వీ డూ ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ అవి కూడా వితౌట్ క్లియర్ ఇండికేషన్ అనేది ఇక్కడ చేయము. సో అనవసరంగా ఒక రిపోర్ట్స్ తీసుకురమ్మడం కానీ అనవసరంగా ఒక 4-10 టెస్టులు రాయడం కానీ ఇక్కడ జరగదు. సో ఇక్కడ మందులు మాత్రలు ఏ విధమైన సర్జరీ లేని ట్రీట్మెంట్ అనమాట. సో అండ్ ఇది మాన్యువల్ థెరపీ కాబట్టి మీకు రిజల్ట్స్ కూడా ఆల్మోస్ట్ అండ్ ఆల్వేస్ ఇమీడియట్గా వస్తుంది. దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు, ఎందుకంటే ఇది మూమెంట్ బేస్డ్. అంటే మీకు ఈ మాన్యువల్ థెరపీ ట్రీట్మెంట్ తర్వాత మీకు మూమెంట్ ద్వారా నొప్పిని ఎలా ఉపశమనం చేసుకోవాలంటే ఒక ఎక్సర్సైజ్ ద్వారా దాన్ని ఎలా ఉపశమనం చేసుకోవాలి అనేది చాలా క్లియర్గా నేర్పిస్తాం. సో ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మందులు లేవు, మాత్రలు లేవు, సర్జరీలు లేవు, అనవసరమైన రిపోర్ట్స్ లేదు అండ్ ఆల్మోస్ట్ అండ్ ఆల్వేస్ ఇమ్మీడియట్గా రిజల్ట్ వచ్చేటట్టు చూస్తాం. నేను ఫోటోలు చూసాను, క్రికెట్ ఫ్యాన్ అయ్యండి మీరు, అంటే క్రికెటర్స్ చాలా ఫొటోస్ చూసా. లేదండి, రంజీ ట్రాఫిక్ పనిచేశాను నేను స్పోర్ట్స్ ఫిజియో కింద. ఓకే, ఫిజియో అక్కడ ప్లేయర్స్ కి ఫిజియో రంజీ ట్రాఫీ విజయ్ హజారే పనిచేశాను. ఓకే, ఇప్పుడు ఒకసారి ముందర కొంగండి. ఓకే, నొప్పి ఏమైనా ఉందా? నొప్పి అండి లేదు, లేదు కదా. ఇటు పక్క కంఫర్టబుల్గానే తిరుగుతున్నారు, కంఫర్టేనా? అవునండి, వస్తుంది లైట్గా వస్తుంది. ఓన్లీ ఇటు పక్క తిరిగినట్టు వస్తుందా లేదు అటుపక్క తిరిగినట్టు వస్తుందా? ఇటు పక్కకు తిరిగితే నొప్పి అనిపిస్తుంది. ఓకే, అదేలా పైకి రండి, వెనక్కోండి. ఇప్పుడు అండి నొప్పి వస్తుందా? ఎడం పక్క కుడి పక్క? ఎడం పక్కే. ఇప్పుడు ఎడం పక్క కొంగండి, నొప్పి ఉందా? లేదు. కుడి పక్క కొంగితే లైట్గా వస్తుంది. వెనక్కి కొంగితే ఎడం పక్కే లైట్గా వస్తుంది. ఓకే, ఒకసారి పడుకోండి. ఇప్పుడు ఎడంకాలు పైకి లేపండి, నొప్పి ఉందా అండి? తొడల నొప్పులు వస్తున్నాయి ఏంటండి? అంతే, స్ట్రెచ్ అండి. రైట్ పైకి లేపండి, నొప్పి ఉందా? ఇది అంతగా ఓకే, 2 కాళ్ళు ఒకటిగా పెట్టండి, 2 కాళ్ళు ఒకటిగా పైకి లేపండి. నొప్పి ఉందా అండి? అక్కడ పడుతుంది కదా, లైట్ గా పడుతుంది. బోర్లో పడుకోండి. ఇప్పుడు కుడికాలు పైకి లేపండి, నొప్పి ఉందా అండి? లేదండి. లేదు. ఎడంకాలు పైకి లేపండి, నొప్పండి? లైట్ గా వస్తుంది. ఇప్పుడు 2 కాళ్ళు పైకి లేపండి. ఇప్పుడు అండి ఎడం పక్కన వస్తుంది. ఓకే, గుడ్. అదే అండి, అన్ని వెయిట్ ట్రాన్స్ఫర్స్ లో మనకి నొప్పి వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ కొన్ని మజిల్ రిలీజెస్ చేద్దాం అనమాట. ఓకే సార్, మజిల్ రిలీజ్ చేసి చూద్దాం, దాని తర్వాత మళ్ళీ జాయింట్ అడ్జస్ట్మెంట్ చేసుకో. ఇక్కడ నొప్పి ఉందండి? ఉంది. కానీ ఇక్కడ అంటే లేదండి. లేదు. కానీ ఇక్కడ అంటే మాత్రం నొప్పి వచ్చేస్తుంది. ఇక్కడ ఒక్కితే ఎక్కడ దాకా నొప్పి వెళ్తుంది? అక్కడ చుట్టుపక్కల వస్తుంది సార్. ఇక్కడ వస్తే ఇక్కడ దాకా వెళ్తుందా నొప్పి? గుడ్. సో ఇక్కడ లైట్ వేస్తే ఇక్కడ స్విచ్ వెలుగుద్ది అనమాట. సో ఇక్కడ కండరాలు బిర్ర అయితే మనకి నొప్పి ఇక్కడ వస్తుంది అనమాట. చూడండి, దిస్ ఇస్ రైట్ అండ్ దిస్ ఇస్ లెఫ్ట్ లో. గుడ్. ఇప్పుడు ఓ చిన్న సుదేసి కండరాలు విడిపిస్తా. ఒక్క నిమిషం సార్, నాకు ఇంజెక్షన్ భయం సార్. అసలు మీకు ఇచ్చినట్టు కూడా తెలియదండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంజెక్షన్ కూడా కాదు, మా దగ్గర ఇంజెక్షన్లు మందులు ఏ ఉండవు. చిన్న అక్యుపంచర్ సూది లాంటిది, కానీ అక్యుపంచర్ కాదు, డ్రై నీడ్లింగ్ అంటారు. 1 2 3 4 5 6 7 8 9 10 డన్. దట్స్ ఆల్. ఇంకా ఒకసారి గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 డన్. అంతే, అయిపోయిందండి. ఇప్పుడు ఇంకోటి చూపిస్తా చూడండి. ఇంకో ఇంజెక్షన్ ఏంటి? లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఒత్తుతున్నా కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒత్తుతున్నా కదా. అవునండి. ఎలా ఉందండి? రైట్ సైడ్ ఎలా ఉంది? అలాగే ఉంది. ఇంతకు ముందర ఇక్కడ ముట్టనిచ్చారా మీరు? లేదు. ఇప్పుడు 2 కాళ్ళు కలిపి పైకి లేపి చూడండి, ఎలా ఉందండి? ఇక్కడ బాగానే ఉందండి. బాగుంటుందండి. గుడ్. ఇప్పుడు తిరిగి పడుకొని చూడండి, 2 కాళ్ళు లేపి చూద్దాం. ఇప్పుడు 2 కాళ్ళు ఒకటిగా పెట్టి పైకి లేపండి, ఎలా ఉందండి? బాగానే ఉంది సార్. ఫ్రీగా లేస్తుందా? వెరీ గుడ్. మెల్ల కిందకి దించండి, అదేలా పైకి రండి. ఎలా ఉందండి? ఫ్రీగానే ఉంది సార్, బ్రహ్మాండంగా ఉంటుంది. గుడ్. సో ఈ చుట్టూ కండరాలు విడిపిస్తే అంత ఫ్రీ అవుతుంది అనమాట జాయింట్. చాలా ఇదని ఇందాక నేను ఇలా అనుకున్నాను. ఎస్, మీరు అనకముందే నాకు పెయిన్ ఉంది, కూర్చున్నప్పుడే నాకు లైట్ గా ఇది అనిపిస్తుంది. రైట్. ఆ స్టిఫ్నెస్ మొత్తం రిలీజ్ అయిపోతుంది. స్పెట్స్, కండరం నొప్పి, ఏదో సూది నొప్పి ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోద్ది. సూది వేస్తే ఉంటుంది కదా, చిన్న నొప్పి ఉంటుంది కదా, బట్ దట్ ఈస్ టెంపరీ. మీకు పోయేది పర్మనెంట్గా పోయేటప్పుడు
అది జస్ట్ మైల్డ్ సోర్నెస్. అది ఎలాంటి నొప్పి అంటే స్వీట్ పెయిన్ అనమాట. ఎక్సర్సైజ్ చేస్తే మరుసటి రోజు ఎలా ఉంటుందండి, అదేలాగా ఆ ఒక్క చోట ఒక్కటి ఉంటుంది. అది ఐస్ పెట్టుకుంటే పోతుంది, అది కూడా. ఓకే సార్. ఏముండదు. నేను అదే ఎన్నో ట్రీట్మెంట్లు చూసాను కానీ ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫస్ట్ టైం చూడడం. దిస్ ఇస్ ఎవిడెన్స్ బేస్డ్ అండి. అంటే దీనికి ఎవిడెన్స్ ఉంది. ఇది ఏ పారంపర్య వైద్యమో లేకపోతే ఏ ట్రెడిషనల్ మెడిసినో కాదు. దిస్ హ్యాస్ సైన్స్. డ్రై నీడ్లింగ్ అనే దానికి చాలా సైన్స్ ఉంది. నేను ఆర్టికల్స్ కూడా పంపిస్తాను. మీరు కింద రీసెర్చ్ లింక్స్ కూడా పెట్టచ్చు. బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఫర్ మస్కులర్ రిలేటెడ్ పెయిన్స్. బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం ఆ జాయింట్ మజిల్స్, అంటే జాయింట్ చుట్టూ ఉండే మజిల్స్ ఒక్కటి నేను ట్రీట్ చేశాను. ఇప్పుడు ఆ జాయింట్ని కొద్దిగా మ్యానిపులేట్ చేసామంటే ఇంకా కూడా చాలా బాగుంటుంది. ఆ జాయింట్లో కూడా మూమెంట్ అనేది కొద్దిగా ఫ్రీగా జరుగుతుంది. చాలా తక్కువ మూమెంట్ జరుగుద్ది అనుకోండి, ఆ తక్కువ మూమెంట్ కూడా కొంచెం ఫ్రీగా జరుగుతుంది. ఆ చిన్న మ్యానిపులేషన్ చేసుకుందాం. ఏం చేయాలండి? ఏం లేదు, పక్కకు పడుకోండి. ఓకే. మీకు ఓన్లీ ఈ పక్కే కదండి? అవును. ఓకే, గుడ్. చిన్న మ్యానిపులేషన్ అండి. గుడ్. పడుకోండి సార్. చిన్న గ్రిప్. ఓకే ఓకే ఓకే. సో ఆ చిన్న జాయింట్ మ్యానిపులేషన్ చేసామంటే ఇంకా స్మూత్గా ఉంటుంది, బాగుంటుంది మూమెంట్. ఓకే, నథింగ్ టు వరీ. మ్యాక్సిమం ఇట్ విల్ టేక్ ఐ థింక్ 3 or 4 sessions. యుల్ బీ ఫైన్, గుడ్, నో ప్రాబ్లం. కానీ యూ హ్యావ్ టు ఫాలో ఇట్ అప్ విత్ ఎక్సర్సైజెస్. సో చాలామంది నన్ను అడిగేది, ఇది పర్మనెంట్ సొల్యూషన్ అండి, పర్మనెంట్ క్యూర్ అండి. ఎనీ డాక్టర్ విల్ నాట్ టెల్ ఇట్స్ అ పర్మనెంట్ క్యూర్. ఎందుకని చెప్తాను. ఇప్పుడు మీరు చేయి తీసుకొని నిప్పులో పెడితే ఏమవుద్దండి? కాలుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు డాక్టర్? ఆయింట్మెంట్ రాసి పంపిస్తాడు. అదేలాగా కొన్ని రోజుల్లో తగ్గుద్దా? ఖచ్చితంగా తగ్గుద్ది. మళ్ళీ చేయి తీసుకెళ్ళి నిప్పులో పెడితే మళ్ళీ కాలుతుంది. నా దగ్గరకు వస్తే నేను ఆయింట్మెంట్ రాసి పంపిస్తాను. మళ్ళీ చేయిలో నిప్పులో చేయి పెట్టకూడదు అన్న జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. తీసుకొని అదేలాగా ఇప్పుడు మనం బలం లేని దానివల్ల ఇవన్నీ వస్తుంది. సో బలం పెంచుకోవాలి, నడువులో బలం పెంచాలి. ఆ బలం పెంచే ప్రక్రియలు, ఎక్సర్సైజెస్ అన్నీ మేము నేర్పించి పంపిస్తాం. కరెక్ట్గా చెప్పినట్టు ఫాలో అయితే తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. నేనేంటంటే ఇప్పుడు చూపించుకున్నది వరకు నేను బ్యాక్ పెయిన్ చూపించుకున్నాను. ఇందులో ఒక టైపు. మా నాన్నగారికి అయితే సయాటికా ఉంది. సయాటికా లైక్ ఆయనకి ఏమైందంటే ఒక సైడ్కి ఇది అయిపోయింది బాడీ. అయితే వేరే ట్రీట్మెంట్ తీసుకున్నాం, పర్లేదు కొంచెం బాగానే ఉంది. ఆ ఇబ్బందితో ఉన్న వాళ్ళే మాకు ఆ టైంలో ఎప్పుడైతే మా డాడీకి వచ్చిందో ఎంక్వైరీ చేస్తే ఇదే చాలా మందికి ఉంది. అది ఏంటి అని ఎంక్వైరీ చేస్తే సయాటికా అని తెలిసింది. అసలు దీని గురించి ఏంటో అసలు. సో దీన్ని సైడ్ షిఫ్ట్ అని చెప్తారండి. సో అందరూ ఏమనుకుంటారంటే డిస్క్ బల్జీకి సర్జరీ ఒక్కటే సొల్యూషన్ అని. సర్జరీ మాకు అప్పుడు రికమెండ్ చేశారండి, కానీ దానికి వెళ్ళలేదు, ఎందుకో భయం వేసి. రైట్. సో సర్జరీ ఒక్కటే సొల్యూషన్ కాదు. డిస్క్ రిసాప్షన్ ఆన్ ఇట్స్ ఓన్, అంటే డిస్క్ అదిగా మీరు ట్రీట్మెంట్ చేయకపోయినా కూడా చాలా మందిలో లోపలికి వెళ్ళిపోతుంది. ఆ రిసాప్షన్ రేట్స్ కూడా చాలా క్లియర్గా చెప్పుంటారు కొన్ని స్టడీస్లో. నేను మీకు అవి పంపిస్తాను. ఫస్ట్ డిస్క్ అంటే ఏంటో తెలుసుకోండి. ఇది డిస్క్ అనమాట. 2 ఎముకల మధ్యన ఉండేది డిస్క్. ఈ డిస్క్ మూమెంట్కి హెల్ప్ చేస్తుంది. మీరు ముందరకు వంగారనుకోండి, ఈ 2 ఎముకలు దగ్గరకు వస్తాయి. ఇక్కడ ఒత్తిడి ఉంటుంది, ఇక్కడ సాగుద్ది. మీరు పక్కకు వంగిదారనుకోండి, ఇక్కడ ఒత్తిడి ఉంటుంది, ఇక్కడ సాగుద్ది. ఈ పక్కకు ఒత్తిడి వంగితే ఇక్కడ ఒత్తిడి ఉంటుంది, ఇక్కడ సాగుద్ది. వెనక్కి వంగారనుకోండి, వెనక్కి ఒత్తిడి ఉంటుంది, ముందర సాగుద్ది. ఇప్పుడు ఎక్కువ ముందరకు వంగి పనిచేసేటప్పుడు, లేకపోతే ముందరికి పక్కకి వంగి పనిచేసేటప్పుడు ఏమవుద్దంటే ఈ డిస్క్ వెనక్కి పక్కకు వచ్చి నరాన్ని ఒత్తేస్తుంది. సో దానివల్ల ఈ నర్వ్ కంప్రెషన్ అయిపోయి ఈ నరం కింద దాకా, కాలు కింద దాకా జుమ్ 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 లాగుద్ది. అండ్ కొంతమందికి ఏమవుద్ది, ఈ డిస్క్ బయటకు వచ్చిన షిఫ్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు నాన్నగారు క్రాస్ అయ్యారన్నారు కదా, ఇది ఇలా వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే దీన్ని లాటరల్ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు ఈ లాటరల్ డిరేంజ్మెంట్ వల్ల ఏమవుతుందంటే మనిషి క్రాస్ అయిపోతారు. సో క్రాస్ అయిపోయి ఈ నరం వచ్చేసి గట్టిగా మనకి ఒత్తిడికి గురవుతుంది. ఇప్పుడు ఈ డిస్క్ నరం మీద నుంచి ప్రెషర్ తగ్గియాలంటే కొన్ని ఎక్సర్సైజ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. దీని అడ్రస్ వచ్చేసి మాసప్ ట్యాంకు, విజయనగర్ కాలనీ, హోటల్ మర్జన్ పక్కనే ఉంటుంది అనమాట. మొబిలిటీ వర్క్స్ మూవ్మెంట్ బేస్డ్ మెడిసిన్ అనమాట. మయ చూసారు కదా వీడియో, మాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు దొరికింది అనుకుంటున్నాను. కరెక్ట్ అడ్రస్ గూగుల్ మ్యాప్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకోటి ఏంటంటే ఒకేసారి డబ్బులు కట్టేసి సెషన్లో ఉండడం కాదు, ఏ సెషన్ కావాలితే ఆ సెషన్కి వెళ్ళి మీరు అమౌంట్ కట్టచ్చు. కాబట్టి ఎవరికైతే బ్యాక్ పెయిన్స్ ఇలాంటి ప్రాబ్లమ్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మయ ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.